హాయ్ అండి, నేను మీ సత్యవను. చూడండి, ఈరోజైతే మళ్ళీ వీడియోలు చేసిన. కడియంగా వీడియో పెట్టలే, చేయంగా వీడియో పెట్టలే. ఇప్పుడైతే వీడియో పెడుతున్నా. నిన్న చేసిన 700, 2 రోజులు 700 పెద్ద కట్ అయినాయండి. ఇవైతే ఒక 500 అయితే రేపు కట్టేసి, మళ్ళీ రేపు కూడా చేసి సాయంత్రం కట్టేసి అన్నీ కలిపి రేపు సాయంత్రం ఆపిద్దా. మరి బీడీల్లో చేయడానికి బాగా టాలెంట్ ఉంది, నాకు చేయాలనిపిస్తుంది. కానీ చెప్పాను కదండి, చిన్నప్పటికెళ్ళి నా వయసు 7 ఏళ్ళప్పటికెళ్ళి నేను 1000 బీడీలు చేస్తాను. 2000 కూడా చేసిన. ఇక నాకు చేసి ఇప్పుడు నాకు ఆ బీడీలో మీద కూర్చుంటే మోకాలు నొత్తుంది, నడుము నొత్తుంది. ఇక కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి కూర్చుంటే. అందుకే ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆ టాలెంట్ చూపిస్తే లేవకపోతే ఇంట్లో ఎవరు పనులు చేస్తారు, ఎలా బతకడం, ఇవన్నీ ఆలోచించి చేయగలిగే శక్తి ఉన్నా కూడా ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొన్ని చేసి బతకవలసి వస్తుంది. చూశారండి, అందుకే వయసు మీద ఉండగా సంపాదన అయిన ఉండాలి, వయసు మీద ఉండగా పిల్లలైనా ఉండాలంటారు పెద్దలు. పెద్దల మాట సర్ది మూట ఏది పొల్లు పోదండి. మరి నేను చిన్న వయసు నుండి పని చేస్తున్నా, కానీ నాకు పెళ్ళైన వెంటనే సంతానం కాలేదండి. తొందరగా సంతానం అయి ఉంటే నా కొడుకు పెద్దవాడు అయ్యేటోడు. మరి నాకు కొద్దిగా వేజ్ ఎక్కువయ్యాక 30 ఏళ్ళకు సంతానమైంది. నా కొడుకు ఇప్పుడు 80 వెళ్ళి 9 పడతాయి. కాబట్టి ఈ పాటికి 20 ఏళ్ళకు పెళ్ళైతే 25 ఏళ్ళలో పుట్టినా కూడా నా కొడుకు 15, 18 ఏళ్ళు అయ్యేటోడు కదా. ఆ విధంగా ఎంత బాగుంటుందో చెప్పండి. అందుకే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రులకు చెప్తున్నా, కాస్త ముందే పెళ్ళి చేయండి. సంతానం కోసం కొంచెం లేట్ అవుతుంది. ఆ విధంగా ముందే పెళ్ళి చేస్తే సంతానం అయ్యేలోపు 25, 22 ఏళ్ళకి అయిందనుకో, వాళ్ళ వేజీ ఇబ్బంది పెట్టకముందే ఈ రోజుల్లో తిండి ప్రాబ్లం బట్టి ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. పిల్ల తల్లి అయ్యేది తెలియదు. కాబట్టి పెళ్ళి తొందరగా చేస్తే పిల్లలు తొందరగా పుట్టి తొందరగా పెరిగితే తల్లిదండ్రులు ఉండగా అలా శుభకార్యాలు జరిగితే సంతోషం కదా. మరి ఈ రోజుల్లో అంత సెంటిమెంట్గా ఫీల్ అయ్యేటోళ్ళు తక్కువ మంది. మరి నిజంగా అందరు ఉండగా జరగాలనేటోళ్ళు ఎక్కువ మంది ఉండరండి. అందుకే ఎన్ని భూకంపాలు ఎన్ని చెడులు జరిగినా ఇలా బతికేస్తున్నాం. కాబట్టి ఎప్పటికీ అలా ఆలోచించేవారు, మంచి చేసేవారు మన లోకంలో ఉండాలని కోరుకుంటున్నా. నా జీవితం అయితే ఈ విధంగా గడుస్తుంది. కాబట్టి నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, చేసుకోరాదా, ఇప్పుడే పెళ్లి చేయొద్దని ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకోవద్దండి. ఏ వయసులో చేయవలసిన పని అదే వయసులో చేయడం వల్ల ఎవరికి ఏ ఇబ్బందులు ఉండయి కదా. మరి అర్థం చెప్తా. నాకు 30 ఏళ్ళకు సంతానం అయితే నా తల్లికి 60 ఏళ్ళు వస్తాయి కదా. 60 ఏళ్ళప్పుడు బిడ్డకు ఏం కావాలన్నా ఎలా చేసి పెడుతుంది. మరి బిడ్డకు పుట్టే పిల్లలను ఎలా చూస్తుంది. 30 ఏళ్ళకే ఈ రోజుల్లో మోకాలు నొప్పులు వస్తున్నాయి. 60 ఏళ్ళ తల్లి బిడ్డ పిల్లలను ఎలా ఒడ్డెక్కిస్తుంది చెప్పండి. ఆ విధంగా ఆలోచించి నేను చెప్పిన నా మాటల్లో అర్థాలు మీకు అర్థమై ఉంటే చాలా బాగుంది అంటారు. అర్థం కాకపోతే పిచ్చిది అనుకుంటారు. మీరు ఎవ్వరు ఏమీ అనుకున్నా నేను చెప్పగలిగేది చెప్పిన. అందుకే ఈ విధంగా కొన్ని వీడియోలు చేసి ఒడ్డెక్కించుకుంటున్నా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. బాయ్ అండి.